నమస్కారం. మన లైఫ్లో కొన్నిసార్లు మనసుకి బయటి ప్రపంచానికి మధ్య ఏదో ఒక తెలియని గ్యాప్ వచ్చేస్తుంది కదూ. ఆ గ్యాప్ని ఎలా తగ్గించుకోవాలి, మనతో మనం మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మన లైఫ్ ఎంత ఫాస్ట్గా ఉందంటే ఎన్నో బాధ్యతలు, ఎన్నో పనుల మధ్య అసలు మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం ఎక్కడుంది? ఈ ప్రశ్న మనలో చాలామందిని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటుంది. సరే, ముందుగా మనలో చాలామంది ఫీల్ అయ్యే ఒక భారం గురించి మాట్లాడుకుందాం. దానికి మనం చాలాసార్లు పేరు కూడా పెట్టలేం. అంటే మన ఫ్యామిలీ, సొసైటీ, ఆఖరికి మన మీద మనకే ఉండే అంచనాలు. ఈ బరువు సైలెంట్గా మన మీద పడిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన ఎనర్జీనంతా లాగేస్తూ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఇల్లే ఆఫీస్, ఆఫీసే ఇల్లు. అసలు వర్క్కి పర్సనల్ లైఫ్కి మధ్య ఆ లైన్ ఎప్పుడో చెరిగిపోయింది. దీంతో రెస్ట్ తీసుకోవడం అనేది ఒక పెద్ద కలలా మారిపోయింది. బయట ప్రపంచంలో ఉండే హడావిడి ఒకటి, లోపల మనసులో కంటిన్యూస్గా తిరిగే ఆలోచనల గందరగోళం ఇంకొకటి. ఈ శబ్దంలో ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండటం కూడా ఎంత కష్టమైపోయిందంటే. సరే, ఈ ఛాలెంజెస్ అన్నీ మనందరికీ తెలిసినవే. అయితే వీటిని చూసి భయపడటం కాదు మనకు కావాల్సింది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోగలగడమే మొదటి స్టెప్. మరి అలా అర్థం చేసుకోవాలంటే మనకొక కొత్త యాంగిల్ కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం సమస్యల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత లోతుగా వాటిలో కూరుకుపోతాం. ఒక్కోసారి మనం ఆలోచించే పద్ధతే అసలైన సమస్యేమో. అదే ఆలోచనల వలయంలో చిక్కుకుపోతే ఇక బయటపడటమెలా? ఇక్కడే చూడండి, ఐన్స్టీన్ ఎంత గొప్ప మాట చెప్పారో. సమస్యలను క్రియేట్ చేసిన ఆలోచనలతోనే వాటిని సాల్వ్ చేయలేం. ఇది మన లైఫ్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఏ ఆలోచనలైతే మనల్ని స్ట్రెస్లోకి నెడుతున్నాయో అవే ఆలోచనలతో బయటపడాలని చూస్తే అదే సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. మనకు కావాల్సింది వేరే ఆలోచన కాదు, ఆలోచించే విధానంలోనే ఒక మార్పు. మరి ఆ కొత్త దారిని కనుక్కోటానికి హెల్ప్ చేసే ఒక సపోర్ట్ సిస్టమే వెల్నెస్ ఫర్ లైఫ్ అకాడమీ. ఇదేదో కోర్స్ లాగానో క్లాస్ లాగానో ఉండదు. మనల్ని మనం అర్థం చేసుకోవటానికి ఒక ఫ్రెండ్లా తోడుండే ఒక గైడెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద థియరీలు, కష్టమైన పదాల కన్నా ఒక ఆత్మీయమైన మాటకే ఎక్కువ విలువుంటుంది. ఎందుకంటే మార్పు అనేది పుస్తకాలతో కాదు, మనసుతో మొదలవ్వాలి. మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. అందులో ఎన్నో స్టేజెస్ ఉంటాయి. ఎగ్జామ్స్ టెన్షన్తో సతమతమయ్యే స్టూడెంట్స్ కావచ్చు, కెరియర్, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలనుకునే ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా రిలేషన్షిప్స్లో కొత్త అర్థాన్ని వెతుక్కుంటున్న జంటలు కావచ్చు. ఏ స్టేజ్లో ఉన్నా మనని అర్థం చేసుకునే ఒక సపోర్ట్ చాలా అవసరం. మా రోల్ ఏంటంటే మీరేం చేయాలో చెప్పడం కాదు, మీ ఆలోచనలకి ఒక క్లారిటీ ఇవ్వడం, మీలో ఉన్న పొటెన్షియల్ని మీరే గుర్తించేలా చేయటం, ఈ జర్నీలో మీకు తోడుగా ఉండడం, అంతే. సరే, మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఒక్కసారి చూద్దాం. ఇది మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకునే జర్నీ. ఈ జర్నీ చాలా సింపుల్గా, న్యాచురల్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెషన్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా మీ సిచ్యువేషన్ని, మీ ఆలోచనల్ని షేర్ చేసుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు క్లారిటీ వచ్చేంత వరకు మీ గోల్స్ రీచ్ అయ్యే ప్రాసెస్లో ప్రతి అడుగులో మేం తోడుంటాం. అయితే ఈ జర్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కేవలం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికేనా? కాదు, మీ ఆలోచనల మీద మీకే ఒక కంట్రోల్ వస్తుంది. చిన్న చిన్న వాటికే టెన్షన్ పడకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీతో మీ బంధం, మీ చుట్టూ ఉన్నవాళ్లతో మీ రిలేషన్స్ ఇంకా బెటర్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైంది ఆ మొదటి అడుగు వేయడమే. ఆ మార్పు వైపు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మేమిచ్చే ఒక ప్రామిస్ ఏంటంటే, మీరు మాతో షేర్ చేసుకునే ప్రతి విషయం 100% సేఫ్గా, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఇక్కడ జడ్జ్మెంట్లుండవు, ఎవరూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరు. ఇది మీ సేఫ్ స్పేస్. చాలాసార్లు మనకు కావలసిన క్లారిటీ ఒకే ఒక్క సంభాషణ దూరంలో ఉంటుంది. ఆ ఒక్క మాట మన లైఫ్ని మార్చేయొచ్చు. సో ఆ అడుగు వేయడానికి అస్సలు ఆలోచించకండి. సో ఆ క్లారిటీ వైపు మొదటి అడుగు వేయడానికి మీరు రెడీగా ఉంటే, ఈ జర్నీలో మీకు తోడుగా ఉండటానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్తో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ విలువైన సమయానికి చాలా థ్యాంక్స్.